నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ మండలంలోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం భక్తులు తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉత్తర ద్వారం ద్వారా మూల విరాట్ విగ్రహాలను సందర్శించారు. స్థానిక భావానారాయణ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం తెల్లవారుజాము నుండి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పూజలు భక్తి శ్రద్ధలతో ఆనందంగా నిర్వహించుకున్నామని భక్తులు అన్నారు. పదా రండి. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. బాపట్ల మండలం వేదులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కమిషనర్ వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అన్నారు. దాదాపు 2 గంటల్లో పైగానే పిహెచ్సిలోనే తనిఖీలు నిర్వహించారు. ఓపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్ పని తీరు అడిగి తెలుసుకున్నారు. తదుపరి డాక్టర్ వద్ద రోగులు పొందుతున్న వైద్యం, రక్త నమూనాలు, ల్యాబ్ లో రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అక్కడికి వచ్చే రోగులకు ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలు, ఔషధాల పంపిణీ, వైద్య పరీక్షలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డి చంద్రమోహన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలకు రాగా అతని పేరు రిజిస్టర్ ప్రారంభం నుంచి వైద్యం ముగిసే వరకు ఆయన పక్కనే ఉండి వైద్యం ఎలా అందుతుందని నిశితంగా పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖలో అమలయ్యే వివిధ యాప్ల పనితీరుపై ఆరా తీశారు. 718061. ఎఫ్ఆర్ఎస్ లో ఎలా ఇస్తారని ఎలా పేరు అత్యాధునికమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. చీరాల ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో 2.5 కోట్లతో ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ను కమిషనర్ వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. వైద్యశాల ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను కమిషనర్ కలెక్టర్ కలిసి పరిశీలించారు.
25 కోట్లతో 4 అంతస్తులు ఉండేలా చేపట్టిన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. క్రిటికల్ కేర్ యూనిట్ 50 పడకలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో మంచి సేవలు అందుతాయన్నారు. జిల్లాలో చేపట్టిన భవనం నిర్మాణం పనులను కలెక్టర్ వివరించారు. ఎన్ని ఫ్లోర్ ఇది G+3 ఎన్ని రూమ్స్ మొత్తం చెప్పలేదా ఒంగోలు ఈ ఒంగోలు కానీ ఇది మాత్రమే కదా ఏమంటారు కదా ఒంగోలు రూరల్ ఆఫీసర్ హౌ మెనీ రూమ్స్ ఇట్ విల్ హ్యావ్ sketch on that. You do have a sketch on that? Can you do the contract? యోగ విద్య ఒక అద్భుతమని తరతరాల పాటు అజరామరంగా నిలిచి ఉంటుందని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మరాజు అన్నారు. గత 3 రోజులుగా బాపట్ల జిల్లెలమూడిలో జరుగుతున్న జాతీయ స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ముగింపు సభకు ముఖ్య అతిథిగా బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శరీరాన్ని వివిధ యోగాసనాల భంగిమలకు తగినట్లుగా ధనస్సు వలె అత్యంత సులువుగా ఉంచుతూ యోగా అభ్యాసకులు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు. జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పోటీలకు హాజరైన ప్రతి ఒక్కరూ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో యోగా ఛాంపియన్షిప్ 2025 కు పోటీలకు ఆతిథ్యం ఇచ్చి ఆదరించిన జిల్లెలమూడి శ్రీ విశ్వజనని పరిషత్ యాజమాన్యాన్ని అభినందించారు. चैंपियन है महिलाओं के सेक्शन में अन्यसा भौमिक ఆశ్రమంలో వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ కానీ మీల్స్ కానీ అందరూ తోడుగా ఉండి ఎక్కడి నుంచో వచ్చిన మన భరతమాత ముద్దు బిడ్డలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులతో చాలా గొప్పగా అతి గొప్పగా ఈ 3 రోజులు చాలా చక్కగా ఈ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈవెంట్లు చూస్తూ ఉంటే ఆ స్పైన్ ఆసనం వేసేటప్పుడు ఈ రబ్బర్ బొమ్మలా లేకపోతే ఈ నడుములు ఏమన్నా ఇరిగిపోతాయో భయం వేసింది. చాలా గ్రేట్ ఇవన్నీ ఆసనాలు ఇవి చూస్తూ ఉంటే మంచి ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. చాలా చక్కగా ఉంది. ఈ ఆసనాలు సంబంధించి హరినాథ్ రెడ్డి గారు అలాగే ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లు ఈవెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేసిన ఈ టీం అందరూ ఉన్నారో అందరికీ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని చేదోడు వాదోడుగా ఉండి చాలా చక్కగా వాళ్ళ సహకారం అందించారు. ఇలా ఆశ్రమ దాతలందరికీ ఆశ్రమంలో పనిచేసే టీం అందరికీ కూడా అలాగే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ వీళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులతో మనందరూ ఈవెంట్ చక్కగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం రెండు కళ్ళగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన సాగిస్తుందని వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలియజేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి అందించిన మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వాటన్నింటినీ అధిగమించి దివాలా తీసిన రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ కోసం 50,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా
ఇంటింటికి తిరిగి ఈ సుపరిపాలన తెలియడు కార్యక్రమం నిర్వహించారు. వాటన్నిటినీ మీరు వెళ్ళిన ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలు వివరించి చెప్పి వాటిని బాట్ ద్వారా అప్లోడ్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు పార్టీ గుర్తించింది. పార్టీకి వారికి ఉన్నటువంటి నెట్వర్క్తో మొదటి నుంచి కూడా చెప్తాను, మనం ఎన్నికల ముందే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నికల ముందు చేసిన కార్యక్రమాలు ఏంటి? భవిష్యత్తు గ్యారంటీ, అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినాక వాటిని తీసుకెళ్ళటం కానీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా వాటన్నిటిని విడమర్చి చెప్పడంలో ఎలా చేయాలో ఆ రోజు ఇంటింటికి చేశాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం నేడు ప్రత్యేకం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పురుషోత్తమపట్నంలో సబ్స్టేషన్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సుమారు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కాంట్రాక్టర్ దేవిరెడ్డి కుమార్ కు కొన్ని సూచనలు, సలహాలు చేసి వెంటనే పనులు చేపట్టారని తెలియజేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో పురుషోత్తమపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బైరా వెంకట కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమరవెల్లిపాడు, సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, 31వ వార్డు కార్యదర్శి దేవిరెడ్డి భాస్కర్ రావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మున్నీరు హాసన్, జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల బ్రహ్మస్వాములు, అచ్చుకొల రవిచంద్ర, అచ్చుకొల వెంకటప్పయ్య మరియు మున్సిపాలిటీ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని 31వ వార్డు పురుషోత్తపట్నం గ్రామంలో 14 లక్షల రూపాయలు వెచ్చించి పురుషోత్తపట్నం గ్రామంలో శ్మశాన వాటికని ఏర్పాటు చేయడం వరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క సహకారంతో ఈరోజు 14 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కూడా ఈరోజు అధికారులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పురుషోత్తపట్నం గ్రామానికి శాసనసభ్యులు వారు ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా
కూటమి అభ్యర్థి అయిన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి రెండచింతల గ్రామంలోని రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. గణపతి హోమం, సుప్రభాత సేవ, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం నేడు ప్రత్యేకం. వాహనంలో రెండచింతల గ్రామంలోని పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను పూల అలంకరణతో ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు కృష్ణమాచార్యులు, గుండా రామ్మూర్తి, పల్లెల శివారెడ్డి, గుండా నరసింహారావు, బోయనసీను ముక్కంటి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దైవదర్శనం గావించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని కొమరవెల్లిపాడులో స్వయంభుగా వేంచేసి ఉన్న శ్రీ బూనెల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మంగళవారం వేకువజామున 5 గంటల నుండి స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చే విధంగా ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు తయారు చేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు త్రిశంకు తీర్థం అందజేశారు. అనంతరం మూలవిరాట్ స్వయంభు శ్రీ బూనెల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో మరియు వాలంటీర్లు, భక్తులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అశోక్ కుమార్, ప్రధాన అర్చకులు భవనారాయణులు మాట్లాడారు. అమ్మ కొంచెం ఎనికి బావా. చిలుకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు ఈరోజు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. భక్తులు ఇప్పుడు కూడా ఇంకా క్యూ లైన్లో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇంతమంది వస్తారని మేము ముందుగా అంచనా వేసి భక్తుల సౌకర్యార్థం ఈరోజు బారికేడ్స్ కట్టి క్యూ లైన్లు ఏర్పాటు చేసాము, ప్రత్యేక క్యూ లైన్లు. అలాగే వృద్ధులకు, పసిపిల్లలకు మరి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా దర్శనం కల్పిస్తున్నాము. ఈరోజు భక్తుల కొరకు బారికేడ్స్తో పాటు అలాగే మంచినీళ్ళు, ఉచిత ప్రసాదాలు, శంకుతీర్థము. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీ సుఖపురి నివాసాయ శ్రీ లక్ష్మీ నారసింహాయ మంగళం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. చిలకలూరుపేట పట్టణం కొమరవల్లిపాడులో వేయించేసినటువంటి శ్రీ భూ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు
ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేతముగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు విశేషమైనటువంటి గరుడ వాహనం పైన ఉత్తరద్వార దర్శనంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి మండల కేంద్రమైన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ డీఎస్పీ హనుమంతరావు మంగళవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన స్టేషన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో 26 మంది రౌడీ షీటర్లకు 10 మంది రౌడీ షీటర్లు సత్ప్రవర్తన వల్ల రౌడీ షీట్ తొలగిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఇటీవల కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్ సిబ్బంది పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఆయన వెంట రూరల్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ లోకేశ్వరరావు ఉన్నారు. నమస్కారం. ఈ నర్సరాపేట సబ్ డివిజన్ పరిధిలో ఈ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ ఈరోజు వార్షిక తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. ఈ వార్షిక తనిఖీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా డిఎస్పీ ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ని తన పరిధిలో ఉన్నటువంటి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది మాకు ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు షెడ్యూల్ ఇస్తారు, ఏ స్టేషన్ ఎప్పుడు చేయాలని. దాని ప్రకారం చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఎస్పీ గారి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఈ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రికార్డులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని రికార్డ్స్ అన్నీ బాగున్నాయి, అప్డేటు. ఈ పాత ఎస్ఐ గారు మణికృష్ణ చేసి వెళ్ళాడు. ఇక్కడ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, రిసెప్షన్, లాకప్, టెక్నికల్ రూమ్ మరియు సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఏ భాస్కర్ కు పలు సూచనలు చేశారు. ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని ఎస్పీ కృష్ణారావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాపారావు, కాసిం వలి మరియు అనంతరం తంగేడ, పొందుగుల చెక్ పోస్టులను తనిఖీ చేశారు. వచ్చే 2 ఏళ్లలో పల్నాడు జిల్లా గణనీయమైన అభివృద్ధి చూడబోతుందని జిల్లా కలెక్టర్ పృథికా శుక్లా అన్నారు. రాజధాని అమరావతి దగ్గరగా ఉండటం వల్ల చిలకలూరుపేట, సత్తెనపల్లి పట్టణాలు, జిల్లా కేంద్రంగా నర్సరావుపేట, అమరావతి రాజధాని, రింగురోడ్డు, వినుకొండ, గుంటూరు రహదారి విస్తీర్ణం, జాతీయ రహదారులు 167A, 522Dలతో జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. అంటే అన్ని పథకాలు, సివిల్ వర్క్స్ ఉండొచ్చు, రిమైనింగ్ స్కీమ్స్ ఉండొచ్చు, అన్నిటికీ ఖర్చు పెడుతున్నాం. ఏది మన దగ్గర ఆగట్లా, ఖర్చు పెట్టి ఇంకా ఫండింగ్ అడుగుతున్నాం. మీటింగ్ లో చెప్పాను, మిగతా జిల్లాలో ఖర్చు అవ్వకపోతే దయచేసి పల్నాడు జిల్లాకి డైవర్ట్ చేయండి. దానికి కూడా హెచ్ఓడీస్ ఒప్పుకున్నాం. దట్ ఎక్కడెక్కడ లెస్ యూటిలైజేషన్ ఉంది, వీ విల్ గివ్ యువర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజ్ చేయండి, సీఎం గారు కూడా చెప్పారు. దాంతో పాటు మేజర్ ఇండికేటర్ మన జిల్లాకి, మీ అందరికీ తెలుసు కొంచెం బ్యాక్వర్డ్ జిల్లా, బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ జిల్లాకి ఫోకస్ ఎక్కువ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా. ముఖ్యంగా మాచర్ల, గురజాల, వినుకొండ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీస్. మనకి ఇండస్ట్రీస్ లేదు, సర్వీస్ సెక్టర్ తక్కువ, హార్టికల్చర్ లేదు. సో ఆ ఏరియాస్ లో డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇటువైపు చిలుకలూరుపేట, మనకి నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ వస్తుంది. చిలుకలూరుపేట, పెద్దకూరుపాడు, సత్తెనపల్లి క్యాపిటల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం క్యాపిటల్ మనకి ఇంకా 9,000 acres మేజర్ టార్గెట్ నెక్స్ట్ ఇయర్
9,000 acres ల్యాండ్ పూలింగ్ కింద సెటిల్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.